ఇక్కడ చూద్దాం. గ్రామాల్లో జేఆర్ఓలు గ్రామ రెవెన్యూ వ్యవస్థను తిరిగి అమల్లోకి తెచ్చేందుకు సర్కారు ఏర్పాట్లు. రాష్ట్రంలోని 10,911 రెవెన్యూ గ్రామాల్లో జూనియర్ రెవెన్యూ అధికారుల నియామకానికి రంగం సిద్ధం. పూర్వపు వీఆర్ఓలు వీఆర్ఏల నుంచి ఆప్షన్లు కోరిన రెవెన్యూ శాఖ గ్రామ రెవెన్యూ అధికారి లేదా సర్వేయర్గా పనిచేయడంపై సముఖత వ్యక్తం చేయాలని విజ్ఞప్తి. 15 అంశాలతో కూడిన గూగుల్ ఫామ్ నింపాలని ఆదేశం. దీనిపై కలెక్టర్లకు సర్క్యులర్ పంపిన CCLA. ఈ నెల 28 నాటికి అన్ని వివరాలు పంపాలని సూచన. విద్యార్హతల ఆధారంగా తిరిగి రెవెన్యూకి తీసుకునే ప్రతిపాదన. డిగ్రీ చదివిన 5,600 మందిని నేరుగా తీసుకునే అవకాశం. మిగతా వారి విషయంలో ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు. సో చాలా మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారట. 5,600 మందికి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ జేఆర్ఓగా తీసుకుంటున్నారు, జూనియర్ రెవెన్యూ ఆఫీసర్స్గా. సో వీఆర్ఓలు వీఆర్ఏలను గూగుల్ ఫామ్లో ఏమడిగారంటే ఇది పూర్తిగా ఇక్కడ ఇచ్చిండ్రు. గ్రామ రెవెన్యూ అధికారి లేదా సర్వేయర్ పోస్టులలో పనిచేసేందుకు సుముఖంగా ఉన్న పూర్వ వీఆర్ఓ వీఆర్ఏల నుంచి వివరాలు తీసుకోవాలంటూ CCLA కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకోసం గూగుల్ ఫామ్ ద్వారా ప్రత్యేక ఫార్మేట్ను పంపారు. ఈ నెల 28లోగా జిల్లాల వారీగా వివరాలన్నీ సేకరించి ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. అయితే ఈ ఫార్మేట్లో వీఆర్ఓ లేదా వీఆర్ఏ తండ్రి పేరు, పుట్టిన తేదీ, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగం, ప్రస్తుతం పనిచేస్తున్న శాఖ, ఇంకా ఎంప్లాయ్ ఐడి, ఆ శాఖలో చేరిన తేదీ, రెవెన్యూ శాఖలో నియమితులైన తేదీ, విద్యార్హతల ఫోన్ నెంబర్, సర్వేయర్గా పనిచేసేందుకు అంగీకారమా లేదా, వారి సొంత జిల్లా, ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా, ప్రస్తుతం చిరునామా వంటివి అడుగుతున్నారు. గూగుల్ ఫామ్ను రూపొందించారు. ఇందులో విద్యార్థులపైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్టుకు ప్రాధాన్యం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా అనే అంశంలోనూ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో గ్రాడ్యుయేటా అని, ఇంటర్ పూర్తి చేశారా అనే అంశంలో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉందా అని అదనపు ప్రశ్నలు అడిగారు. ఇక సర్వేయర్ పోస్టుకు సుముఖత వ్యక్తం చేసిన వారిని కూడా గ్రాడ్యుయేట్, ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ ఉందా అని అడగడం గమనార్హం. సో డిగ్రీ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళకు సర్వేయర్గా, ఎందుకనంటే కొంత లెక్కలు కొలతలు అవసరం కాబట్టి డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ మ్యాథ్స్ చేసిన వాళ్ళకు ఇది ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది.